హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హేమా చిట్టి. నా పేరు హేమా అండి. ఈరోజు మనము సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే ఎగ్ కూడా లేకుండా చికెన్ పకోడీ 5 నిమిషాలలో రెడీ అయిపోతుంది. అలాంటిది చూపిస్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి. ముందుగా వాష్ చేసిన చికెను 1 కేజీ తీసుకొని 1 నిమ్మకాయ రసం పిండుకుందాం. చిన్న నిమ్మకాయ అయితే 1, పెద్ద నిమ్మకాయ అయితే అర్ధం జ్యూస్ సరిపోతుందండి. కొద్దిగా పసుపు, 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం పొడి, రుచికి తగినంత సాల్టు, ఉప్పు కారం మాత్రం మీరు తినగలిగినంత వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూను, చికెన్ మసాలా 1/2 టేబుల్ స్పూను, కార్న్ఫ్లోరు 4 టేబుల్ స్పూన్లు, శనగపిండి 3 టేబుల్ స్పూన్లు. ఇదంతా బాగా ముక్కలకు పట్టిద్దాం. ఈ పొడి వేసాం కాబట్టి తడి సరిపోలేదు అనుకుంటే కొద్దిగా నీళ్ళు వేసుకోండి. కలిపి చూసి ఎక్కువ వేసారంటే జ్యూసీగా అయిపోతుంది. చేతిలో వేసుకొని కొద్దిగా చిలకరించుకోండి. ఇలా చేతిలో వేసుకొని కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇదంతా బాగా కలిపి మినిమం హాఫ్ అన్ అవర్, మ్యాక్సిమం 1 డే వరకు అలా ఉంచేయండి. నేనైతే పొద్దున్నే కలిపి పెట్టేశాను. ఈవినింగ్ వరకు ఇలా మ్యారినేట్ చేసి పెట్టామంటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి పకోడీ. స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఎక్కువ వేయక్కర్లేదు. చికెన్లోనే ఆయిల్ ఉంటుంది. చికెన్ ఎక్కువ ఆయిల్ పీల్చదనమాట. ఇలా విడివిడిగా ఒక్కొక్కటిగా వేసుకొని 1 నిమిషం పాటు అలాగే ఉంచేయండి. 1 నిమిషం తర్వాత ఇలా 2 పక్కల తిరిగేసి బాగా కాల్చుకోండి. ఇలా బాగా కాల్చుకొని బాగా వేగిపోయిన తర్వాత కొద్దిగా ఇందులో కరివేపాకు వేసుకుందాం. పచ్చిమిర్చి, కరివేపాకు మీ ఇష్టము. నేనైతే ఓన్లీ కరివేపాకు వేసాను. మీరు కావాలి అనుకుంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇలా వేసి వేయించుకొని తీసేసుకొని తింటే ఆహా సూపర్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఒకసారి ట్రై చేసి చూడండి. అంతే, వేగిపోయింది. తీసేసుకుందాం. చూస్తేనే తినేయాలనిపిస్తుంది కదా. నేను సీరియస్గా చెప్తాను. 1 కేజీ చికెను 2 తినేయచ్చు. హాయిగా 2 తినేయచ్చు. అంత బాగుంటుంది. అంతే, ఇలా టిష్యూ పేపర్ వేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నామంటే ఆయిల్ ఏమైనా ఉంది అంటే అబ్జర్వ్ చేసేస్తుంది. సూపర్గా ఉంటుందండి టేస్ట్. మీ దగ్గర ఎంత ఉంటే అంత ఇలా కాల్చి తీసేసుకోండి. అంతే అండి, చూసారు కదా. 5 నిమిషాలలో గుడ్డు కూడా లేకుండా మన ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. టేస్ట్ ఒకసారి చూద్దాం. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. మనం ఎంతసేపు మ్యారినేట్ చేసి పెట్టామంటే అంత టేస్టీగా ఉంటుందండి పకోడీ. ఇలా కరివేపాకు ఒక్కొక్కటి యాడ్ చేసుకొని తింటే అద్దిరిపోతుందండి టేస్ట్. చాలా బాగుందండి. వీడియో కనుక నచ్చిందంటే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.